మల్టీ యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్ అని చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు మీకుండే కట్అవుట్కి అంటే ఒక మంచి క్యారెక్టర్ రాసి సూపర్ హీరో లాగా అట్లా ప్లాన్ చేయొచ్చు. అట్లాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో? ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. సో నేను అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ చూసి ఎవ్రీ ఫిల్మ్ ఆల్మోస్ట్ థియేటర్కి చూస్తాను. బట్ మొన్న హనుమాన్ చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే వెరీ వెల్ మేడ్ సూపర్ హీరో ఫిల్మ్లో మన మైథాలజీని వాడుకుంటూ కొత్తగా ఆ విలన్ క్యారెక్టరైజేషన్ చూపించినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆరిజిన్ స్టోరీ ఉంటుంది కదా, ఫస్ట్లో ఒక చిన్న వాళ్ళ మదర్ని ఫాదర్ని చంపేస్తాడు చిన్న పిల్లడు విలన్. ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ ఫర్ అ తెలుగు ఆడియన్స్ అనమాట. ఎక్కడో ఆ సెన్సిబిలిటీస్ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మెల్లగా ఐ థింక్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. మంచి సినిమా వస్తే ఐ డెఫినెట్లీ. ఇది ఓజీ వస్తుంది కదా సినిమా, ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందు సుజిత్ గారు మీతో అని అప్పట్లో రాటికల్ రాసేసారు, నిజమేనా అని? అంటే అనుకున్నాం ఏదో చేద్దామని. ఓకే. బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ సుజిత్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. ఒక ప్రాజెక్ట్ అయితే ఒక స్టోరీ ఉంది, విన్నాం మేము, తను నరేట్ చేశాడు నాకు. బట్ వీ షుడ్ సీ హౌ దట్ టర్న్స్ అవుట్. అంటే కమిట్మెంట్స్ లేకపోతే అన్నీ చూసుకొని మేబీ తను చెప్పడం మాత్రం ఆ కథ మీరు నేను తను చేస్తే బాగుంటుందని ఉద్దేశం మేము ఇద్దరం ఉన్నాం. అండ్ మేబీ విల్ డూ దట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ రిలీజ్ డేట్ రోజు కంగువా కూడా రిలీజ్ అవుతుంది కదన్న. రైట్ సూర్య. లైక్ మొన్న దీపావళికి 3 హిట్ అయినట్టు ఇది కూడా హిట్ అవుతుంది, 2 హిట్ అవుతాయి అని అనుకుంటున్నా. See, all films should do well, irrespective of language, anything. The industry అప్పుడే బాగుంటుంది and distributors బాగుంటారు and all of that. I totally understand what you're saying. TFI బాగుండాలి. TFI బాగుండాలి. అది ఒక మీమ్, జోక్, అది స్లోగన్ అన్న. స్లోగన్ బాగుండాలి, డెఫినెట్గా బాగుండాలి. యాక్చువల్లీ ఫ్యూచర్లోని పవన్ కళ్యాణ్ గారితో కానీ చిరంజీవి గారితో కానీ వాళ్ళ మూవీస్లో విలన్గా యాక్ట్ చేసేది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లైక్ మీరు ఇందాక అన్నారు కదా DC విలన్ సిస్టమ్, ఆరిజిన్ స్టోరీ సిస్టమ్, అలాంటి పవర్ఫుల్ విలన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత డీప్గా టచ్ చేసి చేయాలి దాన్ని. ఏదో సూపర్ఫిషియల్గా పైపైన చేస్తే వర్కౌట్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టు ఒక విలన్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఒకటి తీసి వాటి ఆరిజిన్ తీసి తర్వాత ఒక హీరో తీసి దాన్ని రెండు కలిపితే మేబీ ఇట్ విల్ బీ నైస్. అంటే చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో ఏంటంటే ఒకటి, బికాస్ దిర్ ఫ్యామిలీ రైట్, ఎంత మిమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేసినా స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ ఇది అబ్బాయి బాబాయ్ అనే విషయం మీ అందరికి తెలుస్తుంది. ఎక్కడో మీరు స్క్రీన్లో సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్లోకి ఇన్వెస్టెడ్ కాకుండా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే అని ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఎక్కడో మేము కష్టపడిన దానికి డైల్యూట్ అవ్వచ్చు. బట్ విలన్గా కాకపోయినా వేరే ఏదైనా క్యారెక్టర్ లాంటిది అని ఉంటే మేబీ ఐ విల్ డూ.